నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అయితే నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో ఏదైతే కొంతమంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. సో మరి మాట్లాడదాం ఇదే అంశం మీద. దాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. సార్, నిన్న ఏదైతే జరిగిన చాలా బాధాకరమైన విషయం ఇది. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని, ఇట్లా ఉగ్రవాదులు వచ్చి దాడి చేయడానికి? నిన్న కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి దాడిని ఈ దేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. 370 ఆర్టికల్ అవరోధంగా ఉన్నటువంటి ఆ యొక్క చట్టాన్ని తొలగించి ఈరోజు స్విట్జర్లాండ్గా భావిస్తున్నటువంటి ఆ కాశ్మీర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో తీవ్రవాదాన్ని పూర్తిగా ఈ దేశంలో అంతం చేసినప్పటికీ ఎక్కడో నలిగి ఉన్నటువంటి ఆ 4 కుక్కలు ఈ దేశాన్ని ఏదో ఒక అలజడి సృష్టించాలన్నట్టు ఆలోచనతో చేసినటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నా హిందూ బంధువులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఉగ్రవాదులైతే మీరు హిందువులా ముస్లింలా అని మరీ అడిగి హిందువులని ఏరేరి కాల్చి చంపినటువంటి తరుణంలో ఈ దేశంలో ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్లకు వత్తాసు పలుకుతున్నాయి. ఇంకా కొందరు రాజకీయ నేతలు వాళ్లకు వత్తాసు పలుకుతా ఉన్నారు. ఇంకా ఈ దేశంలో కొందరు నాయకులు ఉగ్రవాదుల దహన సంస్కారాలకు ఎందుకు వెళ్లరు అని ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఏదైతే ఈ సంఖ్యను పొట్టన పెట్టుకున్నారో ఇంతకు 10 త్వరలోనే పాకిస్తాన్ ఈ దేశం యొక్క రుచి చూడబోతా ఉన్నది. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు నాయకుల బుద్ధి మారాలి. ఇంత ఘోరంగా జరిగినా కూడా ఈరోజు రాబర్ట్ వాద్రా మళ్ళీ ఈరోజు మాట్లాడతాడు. భారతదేశంలో హిందూయిజం పెరిగిపోయిందని మాట్లాడతాడు. ఆ రాబర్ట్ వాద్రాకు ఈ హైదరాబాద్ నుంచి హెచ్చరించదలుచుకున్నాం. ఈ దేశం హిందువులది. హిందువులు ఉండకుంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంత ఘోరం జరిగినా కూడా ఆ రాబర్ట్ వాద్రా మాట్లాడినటువంటి మాటలు ఇంకా ఒక రకంగా బాధించే విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇటువంటి సమయంలో దేశ ప్రజలంతా కూడా సమైక్యంగా ఉండాలి. జరిగినటువంటి దాడిని ఖండించాలి. ఆ భగవంతుని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. ఈ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ బాగుండాలని, వాళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉండాలని ఆ భగవంతుని సందర్భంగా. ఆర్టికల్ 370 రద్దయిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం చూసాం ఇన్ని రోజులు మనం. కానీ మళ్ళీ ఇట్లా బయటికి రావడానికి ఎట్లా, ఏం చెప్తారు సార్? ఇది పాకిస్తాన్ ఈ భారతదేశంలో కాశ్మీర్ మరో స్విట్జర్లాండ్ లా వెలిగిపోతా ఉన్నది. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ కూడా అంతా బాగుపడుతూ ఉన్నది. అక్కడి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి మెరుగైంది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి పేరును చూసి భరించలేనటువంటి ఆ ఉగ్ర మూకలు ఈ రకమైనటువంటి చేష్టలు చేసే ప్రయత్నం చేసాయి. కానీ ఈ భారతదేశం ఇటువంటి వ్యవహారాలను ఎన్నో ఎదుర్కొన్నది. తప్పకుండా అతి తక్కువ రోజుల్లోనే ఏ దేశమైతే ఉసిగొల్పి ఇంత ఘోరానికి ఒడిగట్టిందో తప్పకుండా రాబో రోజులలో 1కి 100 వంతున రేపు తప్పకుండా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ చూసేటటువంటి అవకాశం ఉంది. పుల్వామా అటాక్ చూసాం, దానికి ఎమ్మటే కౌంటర్ అటాక్ కూడా మీ గవర్నమెంట్ లో జరిగింది. సో మరి దీనికి కూడా ఎట్లా ఉండబోతున్నారు? పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా పోయేటటువంటి రోజు దగ్గర పడ్డది. ఏ పాకిస్తాన్ అయితే తినడానికి తిండి లేనటువంటి పాకిస్తాన్ ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నది. కాబట్టి ఆ పాకిస్తాన్ అనే దేశం భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుంది.